కాకినాడ జిల్లాలో లారీ ట్రాక్టర్ డ్రైవర్ల ఇసుక కష్టాలు. ఒక లారీ లోడ్ అవ్వాలంటే 1 నుండి 3 రోజుల వరకు సమయం పడుతుందని లారీ డ్రైవర్లు ఆందోళన చెందుతున్నారు. జిల్లా మొత్తానికి పెద్దాపురం స్టాక్ పాయింట్ వద్ద ఒకటే కౌంటర్ ఉండడంతో కిలోమీటర్ల మేర లారీలు బారులు తీరాయి. ఒకటే కౌంటర్ ఉండడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వారు తెలుపుతున్నారు. అక్కడ పరిస్థితుల్ని మా ప్రతినిధి శివ అందిస్తారు. మనమైతే ఇప్పుడు పెద్దాపురం శాండ్ స్టాక్ పాయింట్ దగ్గర అయితే ఉన్నాం. ఈ శాండ్ స్టాక్ పాయింట్ దగ్గర మీరు చూడొచ్చు, ఇక్కడ లోడింగ్ అవుతుంది. దాదాపు 6 కావస్తుంది. 6 గంటలకి అవడం వల్ల ఈ స్టాక్ పాయింట్ అనేది క్లోజ్ చేసే అవకాశం ఉంది. ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు మాత్రమే స్టాక్ పాయింట్ రన్ అవుతుందని ఇక్కడ అధికారులు అయితే తెలియజేస్తున్నారు. దీనివల్ల మేము చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ఇదివరకైతే 24 గంటల్లో లోడింగ్ జరిగేది, ఇప్పుడైతే 6 నుంచి 6 వరకు జరగడం వల్ల మాకు ఇక్కడ ఇబ్బంది అయితే పడుతున్నామని చెప్పి లారీ డ్రైవర్లు అయితేనే లారీ ఓనర్లు అయితే కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఇక్కడ. అదేవిధంగా ఇక్కడ స్టాక్ పాయింట్ విషయానికి వస్తే మనకి వేయింగ్ మెయిన్ ప్రధానంగా వేయింగ్ 20 టన్నుల మించి వేయట్లేదు. 20 టన్నుల్లో కూడా ఇక్కడ వేయింగ్ మిషన్ పనిచేయట్లేదు అధికారులు చెప్తున్నారు. అసలు ఇక్కడ ఈ పరిస్థితులన్నిటికీ కారణం ఏంటంటే లోడింగ్ వరకు వచ్చేసరికి లోడింగ్ అయితే ఖచ్చితంగా టైంకి జరుగుతుందనే చెప్పొచ్చు. కాకపోతే ఇక్కడ రాయడం అంటే ఇప్పుడు వచ్చిన వాళ్ళకి ఒక లారీ వచ్చిందనుకోండి, ఆ లారీకి రాసి తగ్గించుకొని వేయడమే, దానికే ఎక్కువ సమయం తీసుకుంటుందని లారీ డ్రైవర్లు ఓనర్లు అయితే చెప్తున్నారు. దాదాపుగా 1 నుండి 3 రోజుల వరకు ఈ లారీ ఒకసారి వస్తే లోడింగ్ అయి వెళ్ళడానికి టైం పడుతుందని చెప్పి ఇక్కడ లారీ డ్రైవర్లు ఓనర్లు వాపోతున్నారు. ఇదే విషయమే అధికారులు కూడా చెప్పడం జరిగిందని, వారు ఎటువంటి స్పందన చూపించట్లేదంటూ వారు మొరపెట్టుకున్న పరిస్థితి. ఇప్పటికైనా సరే అధికారులు స్పందించి వీరి సమస్యను పరిష్కరించే విధంగా ఈ రాసేవాళ్ళని అంటే ఇంకో కౌంటర్, ఒక 2 కౌంటర్లు ఎక్స్ట్రాగా అదనంగా ఏర్పాటు చేసినట్లయితే అందరికీ కూడా సులువుగా ఉంటుందని ఇక్కడ దాదాపు 1.5-2 కిలోమీటర్ల వరకు లారీలు అయితే మనకి వరుసలో ఉన్న పరిస్థితి చూడొచ్చు. ఇది ఇక్కడ పరిస్థితి. మరి ఈ కష్టాలు ఎప్పటికి తీరితే ఇప్పుడు మన జిల్లా వ్యాప్తంగా కాకినాడ జిల్లా అందరికీ కూడా ఇసుక రీచ్ల దగ్గర అయితే ఎవరికి కూడా ఇసుకనైతే ఇవ్వలేని పరిస్థితి. ఇక్కడ దాదాపు మెట్రిక్ టన్ వచ్చి 650 రూపాయలకైతే ఇస్తున్నట్లు అధికారులు అయితే తెలియజేస్తున్నారు. ఇదే పరిస్థితి కనుక కొనసాగితే ఈ స్టాక్ పాయింట్ దాదాపు ఇప్పటి వరకు ఒక 25,000 మెట్రిక్ టన్నుల వరకు ఇక్కడ ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. ఈ దాదాపుగా రెవెన్యూ, సచివాలయం, పంచాయతీ, మైన్స్ వారి ఆధ్వర్యంలో ఈ స్టాక్ పాయింట్ అయితే నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. 1,13,000 మెట్రిక్ టన్నుల స్టాక్ అయితే ఉందని చెప్పి ఇప్పటివరకు 25,000 మెట్రిక్ టన్నులు శాండ్ అనేది ఇవ్వడం జరిగింది. ఇదే విధంగా నత్తనడకలు సాగితే మాత్రం ఈ స్టాక్ అనేది రావడానికి దాదాపు రోజుకి 120 లారీలు లోడింగ్ అయితే జరుగుతుంది. ఇక్కడ లోడింగ్ విషయానికి వస్తే ఇక్కడ లారీలు ట్రాక్టర్లు అనే వ్యత్యాసం కూడా ఉంది. ఒక 3 లారీలు వేస్తే ఒక ట్రాక్టర్ వేయడం, ఈ తరహాలో ఇక్కడ లోడింగ్ జరుగుతుంది. దీనిపై అధికారులు ఎప్పటికైనా ఈ లారీ డ్రైవర్లు ఓనర్ల సమస్యలపై అధికారులు స్పందించి ఇంకో 2 కౌంటర్లు అదనంగా ఏర్పాటు చేసినట్లయితే ఎవరికి ఇబ్బంది లేకుండా త్వరితగతిన ఇక్కడ స్టాక్ కూడా అయిపోయే అవకాశం ఉంది. రానున్న కాలంలో స్టాక్ ఇక్కడ కాకుండా మన జిల్లా వ్యాప్తంగా కూడా ఇసుక రీచ్ల్లో కూడా ఇచ్చే విధంగా ఏర్పాట్లు చేయాల్సి ఉంది. అంతేకాకుండా ఇక్కడ ఇస్తూనే అదనంగా ఇసుక రీచ్ల్లో కూడా ఒక పాయింట్ ఇస్తే బాగుంటుందని చెప్పి లారీ డ్రైవర్లు ఓనర్లు కూడా చెప్తున్న పరిస్థితి. ఇది ఇక్కడ పరిస్థితి. ఇప్పుడు మనం పెద్దాపురం స్టాక్ పాయింట్ దగ్గర అయితే ఉన్నాం. ఇక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది, అసలు ఇక్కడికి వచ్చిన డ్రైవర్లు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారని వారి మాటలు తెలుసుకుని సౌకర్యాలు ఎలా ఉందో, మీకు వచ్చిన బండి లోడ్ అవుతుందా ఏంటి అసలు ఇక్కడ పరిస్థితి? బండి అయితే లోడ్ అవ్వట్లేదండి. ఇక్కడ డ్రైవర్లు అందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. 48 గంటలు పైన 2 డేస్ ఉంటే కానీ ఇక్కడ ఇసుక అయితే లోడ్ అవ్వట్లేదు. అయితే కారణం ఏంటంటే ఇదివరకు అయితే 24 గంటలు లోడింగ్ ఉండేది, ఇప్పుడైతే ఏం చేయాలి 12 గంటలు లోడ్ అవుతుంది. అది కూడా అధికారులు చేస్తున్నారు 4 డిపార్ట్మెంట్లు. కానీ ఇంకో కౌంటర్ ఉంటే బేగా కొంచెం అవడానికి అవకాశం ఉంది. తర్వాత డిపార్ట్మెంట్ చేయడం వల్ల స్కాన్ చేసి డబ్బులు తీసుకుని అదే చేసి చేయడం వల్ల బాగా లేట్ అయిపోతుంది. దానివల్ల ఏంటంటే 48 గంటలు వెయిటింగ్లో ఉండటం వల్ల వెయిటింగ్ ఛార్జీతో ఇసుక తీసుకెళ్ళి కస్టమర్ కొడితే ఎక్కువ ఛార్జీ అవుతుంది, కస్టమర్ కూడా భారం అవుతుంది అన్నమాట. ఇది ప్రభుత్వం స్పందించి అంటే ఇక్కడ 2 కౌంటర్లు ఏర్పాటు చేస్తే కొంచెం కస్టమర్కి సేవ్ అవుద్ది, ఇటు డ్రైవర్కి సేఫ్టీగా ఉంటుంది. 48 గంటలు అలా లైన్లో ఉండి కూర్చుని
ఎక్స్టెన్షన్ జరపాల్సి వస్తుంది 2 రోజులు 3 రోజులు. నేను లారీ ఓనర్, నేను ఆల్రెడీ మా బండి లైన్లో పెట్టాం, మొన్న బుద్ధని పెట్టాం ఉదయం. ఇక ఇక్కడికి వచ్చింది 2 రోజు అయింది, లోడ్ అవ్వలేదు. రేపు అవుద్దేమో అవుతాయి, రేపు మళ్ళీ మధ్యాహ్నం అవుతుంది. అంటే 3 రోజులు శాలరీస్ ఇవ్వాలి డ్రైవర్కి, 3 రోజులు శాలరీస్ ఇవ్వాలా, 3 రోజులు వెయిటింగ్, ఇవన్నీ కలుపుకొని కస్టమర్కి ఇవ్వాలంటే ఏ రేటుకి ఇవ్వాలో అర్థం అవ్వట్లేదు. దానివల్ల లాస్లో నడుస్తుంది. లారీ ఓనర్స్ ఇబ్బంది పడుతున్నారు, లారీ డ్రైవర్స్ ఇబ్బంది పడుతున్నారు, అలాగే ఇసుక తీసుకున్న కస్టమర్లు కూడా ఇబ్బంది పడుతున్నారు. వెంటనే ప్రభుత్వం స్పందించి ఏం చేయాలంటే ఇక్కడ 2 కౌంటర్లు ఏర్పాటు చేస్తే కొంచెం స్పీడ్గా లోడ్ అవుతాం. ఏంటంటే అటు కస్టమర్ సేవ్ అవుతాడు, ఇటు లారీ ఓనర్ సేవ్ అవుతాడు, డ్రైవర్ మిత్రులు కూడా కొంచెం ఫ్రీగా ఉంటుందని చేసి మేము స్పందించి మాట్లాడుతాం. అంటే మీరు అధికారులకు ఏమైనా చెప్పారా, ఇలాగ ఇక్కడ ఇబ్బంది అవుతుంది సార్, మాకు ఏమన్నా ఆల్టర్నేటివ్ ఏర్పాటు చేయండి అని చెప్పి ఇక్కడున్న అధికారులకు కానీ లేకపోతే జిల్లా స్థాయి అధికారులకు కానీ ఎవరికైనా చెప్పడం ఏమైనా జరిగిందా? ఇక్కడున్న అధికారులకి అయితే చెప్పామండి, ఇక్కడున్న అధికారులకి అయితే చెప్పడం జరిగింది. ఇప్పుడు ఆరోగ్య స్పందనలో ఏంటంటే మరి ఒకరికొకరు ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది, మైనింగ్ అధికారులు ఉన్నారు, రెవెన్యూ అధికారులు ఉన్నారు, పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది. ఈ విధవల్ల ఏంటంటే ఎవరికి చెప్పాలో అర్థం కావట్లేదు. కానీ కంపల్సరీ ఏంటంటే ఇంకొక కౌంటర్ ఏర్పాటు చేసి రాస్తే మాత్రం కొంచెం ఫ్రీ అవుతుంది. లేదంటే 24 hours లోడింగ్ ఉండాలి, 24 hours లోడింగ్ ఉండదు. కాబట్టి ఇంకొక కౌంటర్ ఏర్పాటు చేస్తే బాగుంటుంది. అంటే మెయిన్గా రాయడమే ఇబ్బంది అవుతుంది, రాయడమే ఇబ్బంది అవుతుంది. ఇక్కడ ఇబ్బంది మెయిన్ రాయడమే ఇబ్బంది. లోడింగ్ లో అయితే ఎటువంటి ఇబ్బంది లేదు, లోడింగ్ పాయింట్ ఇబ్బంది లేదు. వేయింగ్ విషయంలో మీకు ఏమన్నా ఇబ్బంది లేదు, వేయింగ్ విషయంలో కూడా ఇబ్బంది ఏమి లేదు, వేయింగ్ విషయంలో కూడా ఇబ్బంది లేదు. రాయటమే లేట్ అవుతుంది కాబట్టి ఇంకొక కౌంటర్ ఏర్పాటు చేయాలని కోరుతున్నాం.